హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు దివాళీని పురస్కరించుకొని ఇండియన్ ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ అందరూ కూడా సెంటిమెంటల్గా కొన్ని స్టాక్స్ అనేది బై చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రాడే తక్కువ చేస్తారు, వోల్టాలిటీ వాల్యూమ్స్ చాలా తక్కువ ఉంటాయి. బట్ సెంటిమెంటల్గా ఏంటంటే కొన్ని స్టాక్స్ అనేది బై చేయడం జరుగుతుంది. అట్లాగే నేను కూడా కొన్ని స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకున్నాను. సో ప్రాబ్లీ నేను కూడా బై అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకు, పిఎస్సి బ్యాంక్స్ నుంచి కొంత బుల్లిష్ సెంటిమెంట్లో అయితే ఓవరాల్గా ఉన్నాం, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అందుకని ఈ ఒక పర్టికులర్ స్టాక్ అనేది పిక్ చేయడం జరిగింది. దీంట్లో టెక్నికల్గా మనం కానీ అర్థం చేసుకున్నట్టయితే 50 దగ్గర రఫ్గా ఏంటంటే ఒక మంచి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. అప్రాక్సిమేట్గా 50 కాదులేండి, 49 రఫ్గా. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ 100 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, ఆ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి రిట్రేస్మెంట్ అనేది జరుగుతుంది. సో ప్రాబ్లీ రిట్రేస్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టాక్ బౌన్స్ అవుతుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇది లాంగ్ టర్మ్ పర్పస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ప్రస్తుతం మెడ్ ప్లస్ అనేది వాల్యూ ఇన్వెస్టింగ్గా నేను కన్సిడర్ చేస్తున్నాను. ఈ ఏరియాకి వచ్చినప్పుడల్లా బాయింగ్ అనేది జరుగుతుంది. అబ్జర్వ్ చేస్తే 650 దగ్గర రఫ్గా లాట్స్ ఆఫ్ ఇండెసిషన్ క్యాండిల్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ ప్రాబ్లీ ఏంటంటే ఒక బేస్ అనేది క్రియేట్ అయినట్టు తెలుస్తుంది. ఇమీడియట్గా మనం 755 అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ యొక్క ఫార్మాకి సంబంధించిన స్టాక్ కూడా మన రైడార్లోకి రావడం అనేది జరిగింది. దీన్ని కూడా మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, చాలా స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అండ్ గవర్నమెంట్ కూడా ఇన్ఫ్రాని పుష్ చేయాలని చెప్పేసి స్ట్రాంగ్గా నిర్ణయించుకుంది. కాబట్టి వీళ్ళకి కొన్ని కాంట్రాక్ట్లు అయితే ఆల్రెడీ మంచి ఆర్డర్స్ ఉన్నాయి, ప్రాబ్లీ ఇన్ ఫ్యూచర్ కూడా దక్కొచ్చు. అయితే ఈ స్టాక్లో మనం అబ్జర్వ్ చేస్తే సింగిల్ సైడ్ ర్యాలీ అనేది కనపరిచింది. డెఫినెట్గా కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రీవియస్గా 2007లో ఒక హై క్రియేట్ అయ్యి సక్సెస్ఫుల్గా హై అయితే బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన దగ్గర కానీ మనం ఎంట్రీ తీసుకున్నట్టు చాలా బాగుండేది. ఎనీహౌ రిట్రేస్మెంట్లో మనం పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. ఈ స్టాక్ కూడా మనకి రేడార్లో ఉండడం అనేది జరిగింది. ఇక ఫ్రెండ్స్, అగైన్ బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాకు ప్రీవియస్గా హై ఏదైతే ఉందో హైని బ్రేక్ చేసుకుంది. సో ఆల్మోస్ట్ ఏంటంటే హైకి దగ్గరగా రీట్రేస్మెంట్ అనేది జరిగింది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనం చూసుకున్నట్టయితే కన్సాలిడేషన్ జరుగుతుంది. ప్రాబబ్లీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా అనమాట. ఇక అనదర్ స్టాక్ అనేది మనం చూసుకున్నట్టయితే టాటా కెమికల్స్. ఫ్రెండ్స్, ఈ స్టాక్లో చాలా రోజుల నుంచి బులిష్గా ఉన్నాను. మంచి ప్రైస్లో బై చేద్దామని వెయిట్ చేసే కానీ డిస్కౌంట్ అయితే అవ్వలేదు. ఓకే, ఎనీహౌ ప్రస్తుతం సెంటిమెంటల్గా కొన్ని స్టాక్స్ అయితే దీంట్లో బై చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. వీళ్ళు గుజరాత్లో ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏది బ్యాటరీస్, లిథియం అయాన్ బ్యాటరీస్ స్టార్ట్ చేశారు. సో ప్రాబ్లీ 2026 కల్లా ఫుల్లీ ఆపరేషన్లో ఉంటుంది. అండ్ ఫ్యూచర్ పర్స్పెక్టివ్లో టాటా కెమికల్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాక్ అండ్ ప్రస్తుతం వల్నరబుల్గా ఉంది. బట్ స్టిల్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఫ్యూచర్ ఫండమెంటల్స్ని బేస్ చేసుకొని ఈ స్టాక్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెట్టడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇవి ప్రస్తుతానికి మనం ఈ ముహూర్త ట్రేడింగ్ కోసం స్టాక్ని షార్ట్అవుట్ చేయడం అనేది జరిగింది. ఇందులో మీద ఏదైనా ఫేవరెట్ స్టాక్ ఉందా, మీరు ఏ స్టాక్ని ఈరోజు సెంటిమెంటల్గా బై చేయాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.